ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రతిదినము ప్రభువుతో అన్న యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఉదయకాల సమయంలో మీ యొక్క మాట ద్వారా దేవనైనా మమ్మల్ని కదిలించండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. దేవనైనా ఎవరెవరైతేనైనా సిద్ధపడి మీ యొక్క మాట వినాలని ఆసక్తితో ఉంటా ఉన్నారో వారందరితో కూడా మీరే మాట్లాడి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. ఈ మధ్య ఒక సహోదరిని కలిశాను. రైల్వే స్టేషన్ లో మేము మాట్లాడుకుంటూ ఉంటుండగా రాత్రి పూట ఆ వ్యక్తి నాతో మాట్లాడడానికి వెలుగులోకి రావట్లేదు. మెట్లు చాటు కొంచెం చీకటి కాబట్టి అక్కడే నిలబడతా ఉన్నాడు. ఇక రండి బ్రదర్, కొంచెం ముందుకు రండి, మాట్లాడదాం అంటే పర్లేదు మాట్లాడండి అని చీకట్లోనే ఉంటా ఉన్నాడు. వెలుగులోకి రావట్లేదు. ఎందుకు అక్కడ మెట్ల దగ్గర నిలబడంటావు? అక్కడ ఎవరన్నా ఉమ్ము కూర్చుంటారు, తర్వాత ఏదైనా గలీజ్ ఉంటుంది, ఇటు వచ్చి మాట్లాడండి అని చెప్పి నేనే బలవంతంగా బట్టి లాగితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, పాపం ఆయనకి ఉన్న ప్యాంట్కి కొంచెం తొడ మీద కొంచెం మరకలు ఉన్నాయి. తొడ దగ్గర, తర్వాత మోకాళ్ళ దగ్గర మొత్తానికి ఏదో మరక అంటింది. సో అది కనబడకుండా ఉండడం కోసం తను చీకట్లో ఉండడానికి ఇష్టపడిన వాడిగా ఉంటా ఉన్నాడు. అది కనబడకుండా ఉండడం కోసం వెలుగులోకి రాకుండా ఉండడానికి ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మానవుడు తన యొక్క మరకలను, లేకపోతే తన యొక్క తప్పిదాలను, తన యొక్క పొరపాట్లను, అతిక్రమాలను తెలియనీయకుండా, ఎవరికి కూడా అర్థం కాకుండా ఉండడం కోసం చీకటిలో పడి బ్రతుకుతున్న వాడిగా ఉంటా ఉన్నాడు. వెలుగులోకి రావడానికి ఇష్టపడుతున్న వాడిగా ఉండట్లేదు. అంటే సమాజము, సంఘము తనని చేదరించుకుంటుందని, తనని ఎగతాళి చేస్తుందని, నిందిస్తారని, దూషిస్తారని, మరి ఎంత మాత్రం కూడా మంచి వారిగా మారడానికి ఇష్టపడక వారి యొక్క కార్యకలాపాలలో అలా మెలుగుతూ ఉంటున్న వారిగా ఉంటా ఉన్నారు. పైగా వారికి ఉంటున్న ఆ అలవాట్లు అయితేనేమి, వారికి ఉంటున్న ఆ యొక్క పరిస్థితి అయితేనేమి, దానిని వారు కూడా ఎంజాయ్ చేస్తూ గడుపుతున్న వారిగా ఉంటా ఉన్నారు. అందుకనే చాలా మందికి మంచి మాటలు మనం చెప్తే ఆ మంచి ఎవరికి కూడా రుచించడం లేదు, ఎవరికి కూడా నచ్చట్లేదు. ఒక తాగుబోతను తీసుకొచ్చి, అరే బాబు తాగుడు మానే నాయన, ఈ తాగుడు మానేసి కుటుంబంతో మంచిగా ఉండు అని అంటే ఎంత కోపం వస్తుందో కదా, ఎంత కోపం వస్తుందో. నీ జీవితాన్ని మార్చుకో అని ఎవరికైనా చెప్తే అసలు ఎంత చిరాకు పడతా ఉంటా ఉన్నారో. వారికి అది చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఉంటుంది, వారికి దాంట్లోనే చాలా హాయిగా ఉన్నట్లు అనిపిస్తా ఉంది వాళ్ళకి. అందుకని ఏ ఒక్కరు కూడా మంచి వైపుకి మారడానికి ఇష్టపడడం లేదు ప్రస్తుత దినాలలో. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూడొచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా, సూటిగా మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగును. అందుకనే నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆయన వెలుగు కాబట్టి ఆయన వెలుగులోకి వస్తే మన మరకలు, లేకపోతే మన యొక్క మచ్చలు, మన డాగులు బయటపడిపోతాయి అని చాలా మంది మరి ఆ వెలుగును ఆశ్రయించడానికి ఇష్టపడుతుంటున్న వారిగా కనిపించట్లేదు.
ఆయన వెలుగు ఆయనలోకి వచ్చి వారిలో ఉంటున్న లోపాలను సరి చేసుకోవాల్సిన వారిగా ఉండి కూడా, అమ్మో అక్కడికి వెళితే నా లోపాలు బయటపడతాయి కాబట్టి అక్కడికి వెళ్ళకుంటుంటే మంచిది అనుకుంటా ఉన్నారు. ఆయన అంటా ఉన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో అనెను చెప్పాను. ఆయనను వెంబడిస్తే ఒకవేళ ఎక్కడ నడవడంట? చీకట్లో నడవడు. చాలా మంది ఇలాగే అనుకుంటా ఉన్నారు. ఎవరికన్నా యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన ప్రేమ గురించి ప్రకటిస్తే, బోధిస్తే, అమ్మో ఇంకొక అరగంట నీ మాట విన్నానంటే నేను మారిపోయేటట్టున్నా అని అనుకుంటున్న పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు. మగాళ్ళైనా, ఆడవాళ్ళైనా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా అందరూ. ఆయన మంచి దేవుడు, ఆయన మహానుభావుడు, ఆయన పరిశుద్ధుడు, పుణ్యాత్ముడు, చాలా మాటలు అంటారు. కానీ ఆయన దగ్గరకు రావడానికి ఇష్టపడరు, ఆయనను వెంబడించడానికి ఇష్టపడరు. ఎందుకంటే చాలా మార్చుకోవాల్సి వస్తుంది తన యొక్క జీవితంలో. అది ఎవరికి ఇష్టం అండి? తన యొక్క ప్రవర్తనలో చాలా మారాల్సి వస్తాయి. అది ఎవరికి ఇష్టం ఉండదు. చెప్పాడు కదా దేవుడు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగిన వాడిగా ఉంటాడు. కానీ చీకటిలో నడవడానికి అలవాటు పడిన వ్యక్తులు ఆయన వెలుగులోకి రావడానికి ఇష్టపడ్డారు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట విని ఆయన వెలుగులోకి నువ్వు రాగలిగితే, నీలో ఉంటున్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని, అవిధేయతను, అతిక్రమాన్ని దేవుడు నీకు చూపించినప్పుడు నువ్వు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. చీకట్లో ఉంటే మనకు కనబడదు, మన లోపాలు మనకు కనబడవు, మనం ఏం చేస్తున్నావు మనకు అర్థం కాదు. అదే దేవుని వెలుగులోకి నువ్వు రాగలిగితే, నువ్వేమై ఉన్నావో, ఏం చేస్తున్నావో దేవుడు తేటగా నీకు కనబరుస్తాడు. కాబట్టి మనలని మనము సరి చేసుకోవడానికి ప్రభు పాదాల దగ్గర, ఆయన ద్వారా మనం కడగబడ్డానికి ఆయన అవకాశం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి చీకటిలో నడుస్తుంటున్న వారిగా ఒకవేళ ఉన్నట్లయితే, ఇదిగో ఆయన వెలుగులోకి నువ్వు రాగలిగితే నీలో ఉన్న ప్రతి లోపాన్ని, పాపాన్ని ఆయన కడిగి తీసివేసి, తుడిచివేసి మంచి జీవితాన్ని ప్రసాదించేవాడిగా ఉంటా ఉన్నాడు. నీ జీవితం ఒక వెలుగుమయంగా ఆయన మార్చడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. నీలో ఉంటున్న పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగులు నీలో నింపాలని దేవుడు ఆశపడుతూ ఉంటుండగా, ఆయన పాదాల దగ్గరికి రావడానికి, ఆయన వెలుగులోకి రావడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే చిన్న ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తాడు. తలలో అంతా కళ్ళు మూసు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఎవరైతేనైనా చీకటిలో నుండి మీ వెలుగులోనికి రావాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నారు, వారిలో ఉంటున్న అంధకారాన్ని తొలగించి జీవపు వెలుగులతో నింపి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.